ఓకే, మరి సెకండ్ రెసిపీ ఏం చేస్తున్నారు? మసాలా బ్రెడ్ చేస్తున్నాను. మసాలా బ్రెడ్. ఓకే, చూద్దాం అయితే. మరి కావాల్సిన పదార్థాలు చెప్పండి. ఓకే, బ్రెడ్ పీసెస్, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉప్పు, కారం, పెప్పర్ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ప్యూరీ, ఉల్లిపాయ ముక్కలు, నూనె. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దామండి. తప్పకుండా. ముందుగా ఏం చేయాలి మనం? ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాము. ఓకే. ప్యాన్ హీట్ అవ్వగానే ఆయిల్ వేసుకోవాలి. ఓకే. ఒక 2-3 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకోండి. మరి మీరు ఎప్పుడన్నా కోర్టుకి వెళ్ళారా? కోర్టుకి వెళ్ళానమ్మా. హైకోర్టుకి వెళ్ళాను. నాపల్లి కోర్టు, రంగారెడ్డి కోర్టు, క్రిమినల్ కోర్ట్స్ అన్నీ వెళ్తున్నాను. సో కూడా కొంచెం దగ్గరగా రావడం వల్ల నేను కొంచెం కోర్టులు తగ్గించుకొని ఇప్పుడు ఇంట్లో ఆఫీస్ బ్యాక్ ఆఫీస్ అంతా వర్క్ చేసుకుంటున్నాను. స్టేట్మెంట్స్, డాక్యుమెంటేషన్స్ ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు. సో మీకు ఎలా అనిపిస్తుంది? మీరు కూడా ఏదో ఒక రోజున కోర్టుకు వెళ్ళి వాదిస్తారు కదా? తప్పకుండా. సో మీరు ఆ రోజు గురించి ఎదురు చూస్తున్నారా? బాగా తప్పకుండా ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే ఇంట్లో కూర్చొని మామూలుగా బ్యాక్ ఆఫీస్ వర్క్ చేసుకునే కన్నా కోర్టుకి అటెండ్ అవుతుంటేనే మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఇంకా డెవలప్ చేసుకునేది అవుతుంది. ఓకే, ఉల్లిపాయలు వేగుంటున్నాయి కదా? ఉల్లిపాయలు వేసుకున్నాము. ఇది అయ్యాక టమాటా ప్యూరీ వేసుకున్నాము. ఇది మన రైస్లో బాగుంటుంది అంటారా? రైస్లో రోటీస్లో పెడతాను. మామూలుగా కూడా తిన్నా కూడా పిల్లలకి ఇలాగ డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. ఒకవేళ రైస్తో తీసుకోవడం ఇంట్రెస్ట్ లేకపోయినా రోటీతో డైరెక్ట్ కూడా తిన్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. సో మరి ఎంటర్టైన్మెంట్ దగ్గరికి వచ్చేసరికి బిజీగానే ఉంటారు ఆల్మోస్ట్. ఆ కేసులు ఈ కేసులు అబ్బబ్బా అసలు రకరకాల మనుషులతో మాట్లాడతారు. నైట్ 10-11 కూడా అయిపోతుంది క్లయింట్స్ని అటెండ్ చేసుకుంటూ. ఎక్కువగా చాలా మంది అండి మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎటువంటి వాళ్ళు వస్తారంటారు మీరు డీల్ చేసే కేసెస్లో? ఎక్కువ డిఫరెంట్ కేసెస్. ఒక్కొక్క మనిషిలో ఒక ప్రాబ్లం అండి. కొంతమంది ఏదో ఆస్తి ప్రాబ్లమ్స్ అంటారండి, కొంతమంది అన్నదమ్ముల మధ్యలో పడతారండి, అన్న చెల్లెల మధ్యలో పడతారు. రేపు కొంచెం ఎక్కువగా ఉన్నది ఏంటంటే డైవర్స్ కేసెస్ కొంచెం ఎక్కువ వస్తున్నాయి. మెయిన్ మిస్అండర్స్టాండింగ్ ఇద్దరికి అంటే మీరు ఒకవేళ కేసు మాకు డైవర్స్ కావాలి అని చెప్పేసి వాళ్ళు షార్ట్ టెంపర్లో వచ్చారనుకోండి. సో అలాంటి టైంలో మీరు వాళ్ళకి కౌన్సిల్ చేసి ఇలా ఫస్ట్ కౌన్సిలింగ్ first of all, before filing any petition, you try to live together. Some couples which have been given in counseling, వాళ్ళు చాలా బాగా ఉంటున్నారండి. ఎందుకంటే ఇట్స్ ఆల్ యూ నాట్ సపోజ్ టు ఫైల్ అండ్ ఇమీడియట్లీ పిటిషన్ దట్ డెవలప్స్ అ గర్జ్ అండి. ఇప్పుడు ఏదైనా ఒక పిటిషన్ వేసేసి హస్బెండ్ వచ్చారనుకోండి, ఇమ్మీడియట్గా వేసేటప్ప మీ వైఫ్ మీద ఒక కేసు వేసేదంటే ఆ వైఫ్ బికాస్ అంత హర్ట్ అవుతుంది. ఆమె ఇమీడియట్లీ ఫైల్ సమ్ కేసెస్ ఆఫ్ 498 అని, డౌరీ ప్రొవిషన్ అని, డీవీసీ అని, డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఇలాంటివి అన్ని కేసులు వేయించు. ఆ అమ్మాయి మెయింటెనెన్స్ కేసు ఇలాంటివన్నీ వేయించండి. సో దట్ ఓన్లీ ఈయన ఒకటే వేయగలుగుతారు మన మీద డైవర్స్. మేము అంతే. ఇంకా పోటీగా ఉంటుంది ఈ విషయంలో. లివింగ్ టుగెదర్ విల్ బికమ్ an impossible for both of them actually. Once the cases part of the increase between them, big gap will be grown between the husband and wife. A big gap ఏర్పడుతుంది వాళ్ళిద్దరి మధ్యలో. నిజంగా ఇప్పుడు బతుకు చెక్కామండి అని చెప్పేసి జీతంలోనే ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు. అందుకని మెయిన్ కౌన్సిలింగ్ ఓన్లీ వెల్ఫేర్ ఆఫ్ చిల్డ్రన్స్. దీంట్లోనే వాటర్ వేస్తుంది సరిపోతుంది. Most worst cases, and then will be filing for the divorce petition, or then will be contesting for the divorce petition. First even కోర్టు వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళిద్దరిని కలపాలని చూస్తారు కానీ విడదీయాలని చూడండి కోర్టు వాళ్ళు కూడా. సో అయిపోయింది కదండి ఇది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే పెప్పర్ పౌడర్, కారం, మిర్చి పౌడర్, సాల్ట్ మాత్రం సరిపడంత వేసుకోవాలి. కలిపేసి అంతే. లాస్ట్లో బ్రెడ్ పీసెస్ వేసుకొని కలిపేసుకోవాలి. అంతే. చాలా సింపుల్ ఇవ్వండి. అయితే చిన్నపిల్లలు కూడా చేసుకోవచ్చు ఈజీగా. బ్రెడ్ పీసెస్ వేసుకున్నాము. వాటర్ కొంచెం వేసుకున్నాము. గ్రేవీ ఉండాలి కదా దీంట్లో. సరిపోతుంది. సో ఈ రోజుల్లో ఎలా ఉందంటే మనము రోజు తింటున్నాము అండ్ అలాగే కక్షల కార్పణ్యాలు కూడా అదే విధంగా తీర్చుకుంటున్నారు. రేషియో కూడా అలాగే ఉంది. రోజులు పెరిగే కొద్దండి గివింగ్ అన్ ఇంపార్టెన్స్ టు ద మనీ అండ్ ఎవ్రీథింగ్. ఎథిక్స్ మర్చిపోతున్నారు, ప్రేమలు మర్చిపోతున్నారు. ఇవన్నీ స్టవ్ ఆఫ్ చేసేసుకుంటుంది. మసాలా బ్రెడ్ రెడీ అయిపోయింది. మసాలా బ్రెడ్ రెడీ మాదిరి. చూసారు కదా, వేడివేడిగా మసాలా బ్రెడ్ రెడీ చేసేసుకున్నాము. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. మసాలా బ్రెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్, టమాటో ప్యూరీ, ఉల్లిపాయ ముక్కలు, కారం,
పెప్పర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నూనె, పచ్చిమిర్చి. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి అది కాగాక పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిపాయ ముక్కలు వేసి అది వేగాక టమాటో ప్యూరీ, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినన్ని వాటర్ పోసి అది మరిగాక 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్, 1 టేబుల్ స్పూన్ కారం, తగినంత ఉప్పు వేసి బ్రెడ్ స్లైసెస్ కూడా వేసి బాగా కలిపి రెడీ అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, మసాలా బ్రెడ్ రెడీ.